అవును, ఉమ్, ఇందాక నీ చేతికి కట్టుండాలి, ఇప్పుడు లేదేంటి? ఆ, ఓరి దేవుడా. ఆ, ఆ, అది ఆ, ఆ, ఇప్పుడు నాకు నొప్పి తగ్గిపోయింది, అందుకే తీసేశాను. 10 నిమిషాల ముందున్న ఓర్వలనంత నొప్పి 10 నిమిషాల్లో మాయమైపోయిందన్నమాట. ఇట్స్ మ్యాజిక్ రామా, నీకు తెలీదా? మ్యాజిక్కా? మ్మ్హ్మ్. ఉమ్, అవును, ఇందాక నీ చేతికేదో మెరుస్తూ ఉందే. ఆ, ఏం మెరవట్లేదే. ఇందాక కూడా అలాగే అడిగావు నన్ను, ఎందుకు మెరుస్తుంది? ఏముంది నా చేతిలో? చూడండి, ఏమీ లేదు. సర్లే, మేము లైట్ వేసాం కదా, ఇంక నువ్వు తినేసాయి, మేము వెళ్ళొచ్చా? హ్యాపీగా వెళ్ళి పడుకోండి, నేను ఇవన్నీ ఫినిష్ చేసి వచ్చేస్తాను. ఓయ్, తొందర ఏం లేదు, ప్రశాంతంగా తిను. థ్యాంక్స్. సారీ సార్, ఇందాక పవర్ పోయినప్పుడు తన చేతికి ఉంగరం మెరిసింది కదా, ఇప్పుడు ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూడండి. సారీ సార్. లైట్ ఆన్ చేయండి సార్. హ! ఇదే సార్, ఇదే ఆ నిధిలో ఉన్న ఉంగరం. ఆ రోజు ఈ ఉంగరాన్ని నేను చూశాను సార్. ఇది ఖచ్చితంగా అమ్మవారి ఉంగరమే. అంటే ఈ ఉంగరం తన దగ్గరికి ఎలా వచ్చింది? సార్, ఆ రోజు జరిగిన దొంగతనానికి అష్మితాకి ఏదో లింక్ ఉంది సార్. అది నాటకం ఆడుతుందని అర్థమైపోయింది. ఇప్పుడే వెళ్ళి ఆ పాలకోవని దాని నోట్లో కుక్కేసి నోరు మూసేస్తే ప్రాణం గాలిలో కలిసిపోతుంది. దాన్ని రామ, ఏ దొంగ నేను దొంగనని చెప్పుకోరు. తనకి ఈ దొంగతనంలో ఇన్వాల్వ్మెంట్ ఉందని మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి తన మీద సీరియస్ అయినంత మాత్రాన మనకి ఈ ఉంగరం మాత్రమే దొరుకుతుంది. అదే తెలివిగా తనని ఫాలో అయితే అసలు ఆ నిధిని కొట్టేసింది ఎవరు, ఎక్కడుంది అని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వేటాడడానికి ముందు పులి కూడా ఇలాగే వేచి చూస్తుంది. నాకు కోపం చల్లారట్లేదు సార్. తప్పదు రామా, ఇప్పుడు కోపం కంటే ఓపిక చాలా ముఖ్యం. పద వెళ్దాం. మమ్మీ, ఏంటి? ఆ? బుద్ధుందా నీకు? డ్రింక్ చేసావని నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. నువ్వు చేసిన ఘనకార్యం తెలియక నేను రెచ్చిపోయాను. అక్కడికెళ్ళి అందరి ముందు నేను పిచ్చి దాన్నైపోయాను. అది మమ్మీ, చెప్తే నువ్వు తిడతావని భయపడి చెప్పలేదు. అవకాశం దొరికింది, ఆద్యతో ఎలాగైనా ఈ కాళ్ళు పట్టించాలనుకున్నాను. మొత్తం రివర్స్ అయిపోయింది. నా తల తీసి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాల్సి వచ్చింది. మీ బుద్ధేమైంది? కనీసం మీరైనా చెప్పాలి కదా. సారీ ఆంటీ. ఏంటి సారీయా? ఎవరికి కావాలి మీ సారీ? ప్రాణాలు పోయాక పంచభక్ష పరమాన్నాలు ఎవరికి కావాలి? అప్పుడు ఆ పార్వతి నన్ను మోసం చేసింది. ఇప్పుడు నువ్వు మోసం చేశావు. నేను వెళ్ళిన ప్రతిసారి ఇలా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సారీ మమ్మీ. ఏమండి? హ్మ్? దండాలే గారు. నాగన్నా, నీకోసమే చూస్తున్నాను.
చెప్పండి అయ్యా. రేపు ఉగాది పండగ గుర్తుంది కదా? గుర్తుందయ్యా. పండక్కి ప్రతి ఏడు మన ఊళ్ళో పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. డప్పు కొట్టి దండోర వేసేది నేనే కదయ్యా. అందుకే కబురు పంపాను. అయ్యా, రేపు మన ఊళ్ళో కూచిపూడి నాట్యం, శాస్త్రీయ సంగీతం లాంటి మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేసే ప్రదర్శనలు ఉండబోతున్నాయని చాటింపు వేసి చెప్పు. అలాగే అయ్యా. పిల్లలు ఎలా చదువుతున్నారు? తమరి దయతో చక్కగా చదువుకుంటున్నారయ్యా. సంతోషం. జానకి, తెస్తాను. ఇదిగో. వస్తానయ్యా. పెదనాన్న, ఏంటద్యా? నాగన్న వచ్చి వెళ్తున్నారేంటి? ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అవునమ్మా, ప్రతి ఏటా పండుగ కార్యక్రమాలు సజావుగా సాగేవి. ఊరంతా సంబరాలు చేసుకునేవారు. ఇప్పుడు ఆ అనగాదేవి మన ఊరి మీద పగబట్టిన పాములా వచ్చి అమాయకుల మీద విషం చిమ్మాలని చూస్తుంది. తన మాయ మాటలకు జనం తలంచేలోపు వాళ్లు దారిమళ్లకుండా చేయడానికి ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంతకీ ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? మన సంస్కృతిని ప్రతిబింబించే భరతనాట్యం, కూచిపూడి, నువ్వు ఇలా తినకుండా పస్తులుంటే నీ కడుపే మారుతుంది. తిను. నాకు వద్దని చెప్పాను కదా మమ్మీ. నా దగ్గర ఈ వేషాలు వెయ్యొద్దని అన్నాను కదా. నాకున్న కోపానికి అక్కడ పగలాల్సిన చెంప ఇక్కడ పగిలింది. వాళ్ళనేం చేయలేక నన్ను కొడుతున్నావా? చంపేస్తాను. నిన్ను ఎవరెవరు ఏమేమన్నారో, ఎంత ఇబ్బంది పెట్టారో అన్నీ గుర్తు పెట్టుకుని మరీ చంపేస్తాను. ఎవ్వరినీ వదిలిపెట్టను. దాడి చేయడానికి 1000 ఏనుగుల శక్తి ఉంటే సరిపోదు. అంతకు మించిన సహనం ఉండాలి.